అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేరా? చింతించకండి, ఇవి తెచ్చుకోండి చాలు. లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైనే ఉంటుంది. హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయను ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజు బంగారం లేదా వెండి కొంటే ఎంతో మంచిదని చాలా మంది అనుకుంటారు. దీపావళి, ధనత్రయోదశి మాదిరిగానే అక్షయ తృతీయను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10వ తేదీన వచ్చింది. ఈ రోజున చాలా మంది లక్ష్మీదేవిని పూజించి పేదలకు దాన ధర్మాలు చేస్తారు. అలాగే బంగారం, వెండి కొంటూ ఉంటారు. అయితే అక్షయ తృతీయ రోజు బంగారం, వెండే కాకుండా ఈ వస్తువులు కొన్నా మంచిదేనని జ్యోతిష్యులు అంటున్నారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే మేలు జరుగుతుందని, లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం విపరీతంగా పెరిగిన బంగారం ధరలతో అక్షయ తృతీయ పండుగ నాడు బంగారాన్ని కొనుగోలు చేయడానికి సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇక అలాంటివారు అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయలేదని చింతించవలసిన అవసరం లేదు. శ్రీ మహాలక్ష్మి, శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా, పరమశివుడి అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన శుభ సందర్భంగా అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 10వ తేదీన శుక్రవారం నాడు ఈ పండుగ వచ్చింది. అయితే ఈ రోజు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే, కొన్ని పనులు చేస్తే శుభ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఈ రోజు ఉత్తమమైన రోజులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సందర్భంగా ప్రజలు బంగారం, వెండి వంటి విలువైన లోహాలను కొనుగోలు చేస్తారు. ఇది కుటుంబానికి శ్రేయస్సు మరియు అదృష్టం తెస్తుందని నమ్ముతారు. ఈ సందర్భంగా ప్రజలు తమతో లేనివారికి కూడా నివాళులర్పించారు. అక్షయ తృతీయ పండుగ రోజు బంగారాన్ని కొనుగోలు చేయడం కంటే దానధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. ఈ రోజున ఈ వస్తువులను కొంటే బంగారం కొన్నంత విలువ ఉంటుంది. తప్పకుండా వీటిని కొని పూజా మందిరంలో ఉంచండి. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. శ్రీయంత్రం. అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి మంత్రాలను పఠించడం, ఆమె యంత్రాన్ని పూజించడం కూడా చాలా ఫలవంతంగా పరిగణిస్తారు. అక్షయ తృతీయ నాడు ఆనందం, శ్రేయస్సు, అదృష్టం కోసం మీ కోరికను నెరవేర్చడానికి శ్రీ యంత్రాన్ని కొనుగోలు చేయండి. దానిని విధిగా ప్రతిష్ఠించి రోజూ పూజించండి. శ్రీ యంత్రాన్ని ఆరాధించడం ద్వారా ఒక వ్యక్తి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతాడని నమ్ముతారు. లక్ష్మీదేవి పూజలో పసుపు కావాడీలు కూడా చాలా ముఖ్యమైనవి. పసుపు కావాడీలు లేకుండా లక్ష్మీదేవి ఆరాధన అసంపూర్ణంగా పరిగణిస్తారు. అక్షయ తృతీయ నాడు పసుపు కావాడీలు మీ ఇంటికి తెచ్చి లక్ష్మీదేవి పూజలో సమర్పిస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరుతాయి. మీరు అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేకపోతే ఖచ్చితంగా పసుపు కావడి తెచ్చి లక్ష్మీదేవిని పూజించండి. వీలుకాని పక్షంలో తెల్లటి గిన్నెలో కుంకుమ పోసి లక్ష్మీ పూజలో వాడండి. అంతేకాదు అక్షయ తృతీయ పండుగ నాడు దక్షిణావర్తి శంఖాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ శంఖాన్ని దైవంగా భావించి పూజ గదిలో ఉంచి పూజిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుందని చెబుతున్నారు. అంతేకాదు ఏక అక్షి కొబ్బరికాయ తెచ్చి లక్ష్మీదేవి రూపంగా భావించి పూజిస్తే ఆ ఇంట్లో సిరిసంపదలు ఉంటాయని సూచిస్తున్నారు. అక్షయ తృతీయ పండుగ నాడు శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల కూడా మేలు జరుగుతుందని, ముఖ్యంగా పాదరస శివలింగాన్ని తెచ్చుకుని ఇంట్లో నియమనిష్టలతో పూజించడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందని చెబుతున్నారు. బంగారాన్ని కొనుగోలు చేయకున్నా ఈ పనులు చేస్తే
లక్ష్మీ కటాక్షం తప్పకుండా ఉంటుందని సూచిస్తున్నారు. అక్షయ తృతీయ అంటే ఏమిటి? భారతదేశంలోని హిందువులు మరియు జైనులు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో అక్షయ తృతీయ ఒకటి. అఖా తీజ్ అని ప్రసిద్ధి చెందింది. ఇది అదృష్టం మరియు శ్రేయస్సు యొక్క పండుగ అని నమ్ముతారు. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం సాధారణంగా ఏప్రిల్ లేదా మే అయినా వైశాఖ మాసంలో శుక్లపక్షం 3వ రోజున వస్తుంది. అక్షయ అనే పదానికి సంస్కృతంలో ఎప్పటికీ తగ్గదు అని అర్థం మరియు ఈ రోజున ప్రారంభించిన ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లేదా వెంచర్ శ్రేయస్సు మరియు అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. కొత్త వెంచర్లు, వివాహాలు, పెట్టుబడులు మరియు బంగారం లేదా ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఇది అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. భక్తులు ఈ పండుగను దేవతలకు ప్రార్థనలు చేయడం, ఆచారాలు చేయడం మరియు పేదలకు అన్నదానం చేయడం వంటి ధార్మిక కార్యక్రమాలను జరుపుకుంటారు. అదనంగా ఈ రోజు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి లేదా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అక్షయ తృతీయ ప్రాముఖ్యత. పవిత్ర త్రిమూర్తులలో విశ్వం యొక్క సంరక్షకుడైన విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ పవిత్రమైన రోజు హిందూ పురాణాలలో దాని ప్రాముఖ్యత కోసం గౌరవించబడింది. ఇది త్రేతా యుగ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది తరచుగా పరశురామ జయంతితో సమానంగా ఉంటుంది. ఇది విష్ణువు యొక్క 6వ అవతారం అయిన పరశురాముడిని గౌరవించే వేడుక. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ రోజు అందించిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా బంగారు మరియు వెండి ఆభరణాలను కొనుగోలు చేయడంలో ఒకరి జీవితంలో శ్రేయస్సును ఇస్తుందని నమ్ముతారు. ఈ సందర్భంగా విలువైన లోహాలను కొనుగోలు చేయడం వల్ల ఒకరి ఇంటికి మరియు కుటుంబానికి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. ఉత్సవాల్లో సాధారణంగా యజ్ఞాలు, పూజలు మరియు దానధర్మాలు ఉంటాయి. తక్కువ అదృష్టవంతులకు దుస్తులు, ఆహారం మరియు అవసరమైన వస్తువులను పంపిణీ చేయడంపై దృష్టి పెడుతుంది. తద్వారా ఆ రోజు యొక్క శుభ ప్రభావాలను విస్తరించడం మరియు విష్ణువు యొక్క ఆశీర్వాదాలను పొందడం. అక్షయ తృతీయ పూజ విధానం. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేయడంతో ఈ పవిత్రమైన రోజు ఉత్సవాలు పూర్తవుతాయి. అందువల్ల మేము మీ కోసం ప్రత్యేకంగా ఒక వివరణాత్మక పూజ విధానాన్ని సంకలనం చేశాము. పూజ ఎలా నిర్వహించాలో ఇక్కడ ఉంది. ఉదయాన్నే లేచి పవిత్ర జలంతో స్నానం చేయడం ద్వారా రోజును ప్రారంభించండి. స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ నీటిలో కొన్ని చుక్కల గంగాజల్ వేయండి. ప్రక్షాళన చేసిన తర్వాత ఈ సందర్భంగా కొత్త దుస్తులలో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. సూర్యుడికి లేదా సూర్యదేవుడికి అర్ఘ్యాన్ని అందించండి. మీ హృదయంలో చిత్తశుద్ధితో మొత్తం పూజను నిర్వహించడానికి గట్టి సంకల్పం తీసుకోండి. ముందుగా కొద్దిసేపు ధ్యానం చేయండి. ప్రార్థనా స్థలం మరియు పూజ సామాగ్రిపై పవిత్ర జలం లేదా గంగా జలాన్ని చల్లండి. పూజా మందిరంలో గణేశుడు, విష్ణువు మరియు లక్ష్మీదేవి విగ్రహాలను ఉంచండి. లక్ష్మీదేవి విగ్రహం విష్ణువుకు ఎడమవైపు ఉండేలా చూసుకోండి. ముందుగా వినాయకుడికి పూజ చేయండి. నెయ్యి లేదా నూనె దీపం వెలిగించండి. కలశాన్ని తీసుకుని దానికి పసుపు రాసి సింధూరంతో స్వస్తిక్ రూపాన్ని రాయండి. కలశాన్ని నీటితో నింపండి. అందులో కుంకుమ మరియు పసుపు వేయండి. లోపల నాణేలు మరియు మామిడి ఆకులను ఉంచండి. ఆపై ఒక కొబ్బరికాయను ఉంచండి. చౌకీపై కలశాన్ని ఉంచండి. పండ్లు, పుష్పాలు, అక్షతలు గణేశునికి సమర్పించి ఆశీర్వాదం కోసం దక్షిణ సమర్పించండి. విష్ణువు మరియు లక్ష్మీదేవికి ప్రార్థనలు చేసి
వారికి కుంకుమ, అక్షత మరియు పుష్పాలను సమర్పించండి. మహావిష్ణువుకు జనము అందించండి మరియు లక్ష్మీదేవికి సింధూరాన్ని పూయండి. విష్ణువు మరియు లక్ష్మీదేవిని శాంతింపజేయడానికి మంత్రాలను పఠించండి. నైవేద్యాన్ని సమర్పించండి. హారతి ఇచ్చి సంతోషకరమైన మరియు సంపన్నమైన జీవితం కోసం లక్ష్మీదేవి, విష్ణుమూర్తిని ప్రార్థించిన తర్వాత మీ పూజను ముగించండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ నాకు అందించండి. థాంక్స్ ఫర్ వాచింగ్.